ఇలా మేము చేస్తున్నటువంటిది 2018 పంచాయతీరాజ్ యాక్టులో ఆనాటి కోర్టు తీర్పులకు అనుగుణంగా అవును సీలింగ్ 50% ఉంది. రేపు మేము 42% అమలు చేయాలంటే దాటిపోతున్న సందర్భంలో ఆ క్లాస్ తీసేసినాం. దానితో న్యాయపరంగా ఏం చిక్కులు వస్తాయని వీళ్లే ముందు ఊహించి ఎందుకు వస్తాయి? మీ పార్టీలో న్యాయస్థానం లేచి దీన్ని సతాయించదలుచుకున్నారా? ఇప్పటికే మీరు బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు రెండొకటే, ఢిల్లీలో చూస్తే గలీలో కూర్చు ఇద్దరు వాయిస్ ఒకటే చూడండి. ఏం మాట్లాడినా మళ్ళీ ఇద్దరు కలిసి దొంగ దొంగ అన్నట్టుగా ఇద్దరు కూడా కలిసి కాంగ్రెస్ పార్టీని సిద్ధాంతపరంగా వ్యతిరేకించడానికి బీసీలకు చేస్తున్న న్యాయాన్ని అనుమానాస్పదంగా ఒక చిత్రీకరించే ప్రయత్నంలో మీరే న్యాయపరమైన చిక్కులు తెచ్చే విధంగా పార్టీనే ఆనాడు మండలంలో కమండలు ఎట్లా అన్నారో ఇప్పుడు లీగల్ ఇష్యూస్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నా. అట్లా మీరు తేనట్టయితే బరాబర్ తెలంగాణ 42% రిజర్వేషన్ తో ముందుకు పోతుంది. ఈ తెలంగాణలో స్థానిక సంస్థలలో 42% ప్రజాప్రతినిధులు పెరుగుతారు.